డిఓపి అశోక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. రండి అశోక్ గారు, కెమెరా ముందుకు రండి. అందరికీ నమస్కారం అండి. వచ్చేసిన పెద్దలకు, సాయిరాజ్ సార్కి, మన మీడియా మిత్రులందరికీ అందరికీ నమస్కారాలండి. ముందుగా నా ఫ్యామిలీకి, నన్ను సపోర్ట్ చేసి ఈ ప్లాట్ఫామ్కి తీసుకొచ్చిన మా బ్రదర్కి, కుమార్ గారికి అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. మనం ఎన్నో ఆశలతోటి, ఎన్నో కళలతోటి మనం ఊరు నుంచొని మనం ఓ సిటీకి వచ్చేసి మనం ఒక గోల్ని సాధించడం కోసం ఎన్నో విధాలుగా మనం సినిమా ఇండస్ట్రీలో చాలా కష్టపడుతూ ఉంటాం. ఆ సినిమా తీయడం అనేది ఎంతో లెక్క అంటే మనకి ఎంత అదృష్టం ఉన్నా కానీ ఆవగింజంత అదృష్టం ఉండాలనేది కూడా అంతే లెక్క ఉండాలి. బట్ అదే క్రమంలో నేను చేసే ప్రయత్నంలో హీరో నాగ చైతన్య గారు నా కెరీర్ని మలుపు తిప్పిన వ్యక్తిగా నేను కోరుకుంటున్నాను. హీరో నాగ చైతన్య గారు రాండ వేడుక చూద్దాంకి నన్ను ఒక కెమెరా డిపార్ట్మెంట్లో చేర్చి ఒక నన్ను ప్రయోజకునిగా తీర్చిదిద్దాలనే క్రమంలో నాకు నా లైఫ్కి సపోర్ట్ చేసి ఎంతో ఆదరణతోటి నన్ను ఒక మంచి మార్గంలోకి నడిపించి నన్ను నేను ఎప్పటికీ కోరుకుంటున్నాను. సో నాగ చైతన్య గారికి, హీరో గారికి నీ తరపున మీ రుణం ఎప్పటికైనా తీర్చుకోలేనని నేను కోరుకుంటున్నాను. సరే, ఈ విషయానికి వచ్చినట్టయితే మా హీరో గారు నాకు మొదటగా ప్రాజెక్ట్ ఇచ్చింది మా హీరో గారు అండి. నాగ చైతన్య తర్వాత నాకు ఒక మంచి హీరో అంటే నా లైఫ్లో మా శేఖర్ సార్ వర్మ గారు. టాలెంట్ ఎంతున్నా ఒక కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసి మనకంటూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలనుకునే సందర్భంలో మా హీరో గారు లాంటి వాళ్ళు ముందుంటారని నేను కోరుకుంటున్నా. నా లైఫ్కి ఒక మంచి గిఫ్ట్ లాగా ఇచ్చి మీరు మా మంచి స్థానాన్ని నాకు సంపాదించి పెట్టారని నేను అనుకుంటున్నా. అండ్ మా డైరెక్టర్ గారు, డైరెక్టర్ గారి గురించి నేను చెప్పనక్కర్లేదు. మీ 8 yearsగా మంచి ఫ్రెండ్స్ అండి. అతను ఫస్ట్ డేనే చెప్పాడు, ఫస్ట్ మీట్లోనే చెప్పాడు. ఒక గంటలో కలుసుకున్నాము ఒక స్టూడియోలో. అతను ఏ కాన్ఫిడెంట్తో చెప్పిండో ఏమో తెలియదు నాకు. డల్లింగ్ మనం ఒక 5-6 years తర్వాత కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, నా లైఫ్లో సినిమా తీస్తే ఫస్ట్ కెమెరామెన్ నువ్వే డల్లింగ్ అన్నాడు. సో ఆ కమిట్మెంట్కి ఎలా ఉంటున్నాం అంటే ఎవ్రీ షాట్ కావచ్చు, ఎవ్రీ మూమెంట్ కావచ్చు, మా 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 అనుబంధం ఎలా ఉంటుందంటే మేము ఫస్ట్ ఏది ఆలోచించుకోవాలనుకున్నా కానీ ఏది ఆలోచించుకొని చేయాలనుకుని సినిమా గురించి ఫస్ట్ మేము ఎమోషనల్గా ఏ టెన్షన్ పడకుండా మనం ఇలా చేద్దామని ఎప్పుడు నాకు సపోర్ట్ ఇచ్చేవాడు. నాకు అంత రిక్వైర్మెంట్ టీంని ఇప్పించేవాడు. నేను కూడా మనం ఇలా అని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు నాకు సపోర్టెడ్గా ఉండేవాడు. సో ఇదేగా డార్లింగ్, లైఫ్లో మనం ఇంకెన్నో ప్రాజెక్టులు చేయాలి, మన టీం తోటి అందరం బాగుండాలి అని కోరుకుంటున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్స్ ఎంతో టెక్నికల్గా నాకు సపోర్ట్ చేస్తూ ఎప్పుడు నేను ఏ రిక్వైర్మెంట్ అడిగినా కానీ ఒక కొత్త కెమెరామెన్గా ఒక రిక్వైర్మెంట్ అడుగుతారు అంటే చాలామంది భయపడతారు. సో ఎలాంటి భయాలు లేకుండా నాకు జిమ్మి అయితే జిమ్మి, స్టడీ క్యామ్ అయితే స్టడీ క్యామ్, వాడేటి ట్రాక్ అండ్ ట్రాలీ అయితే ట్రాక్ అండ్ ట్రాలీ, ఎన్ని రిక్వైర్మెంట్ ఏది అడిగినా కానీ అశోక్ తెచ్చుకోండి అని మా ప్రొడ్యూసర్ సార్ కావచ్చు, మా హీరో గారు కావచ్చు, నన్ను కెమెరామెన్గా ఆలోచించుకొని నేను ఏది అడిగినా ఇచ్చేవాళ్ళు నాకు దొరకడం అనేది ఫస్ట్ సినిమాకి దొరకడం అనేది నాకు అదృష్టం. సో ఆ విషయంలో నేను మా హీరో గారిని, మా ప్రొడ్యూసర్స్ గారిని చాలా చాలా గొప్పగా నేను ఫీల్ అవుతున్నాను. అలాగే నా టెక్నికల్ టీం అండ్ నాకు పనిచేసిన టెక్నికల్ టీం ఓవరాల్గా అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమం జరుగుతున్నందుకు, మీరు అందరూ ఇచ్చినందుకు చాలా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్పుకుంటూ ముగిస్తున్నాను.